ఈనాటి మన డీప్ డైవ్లో మనం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బేసిక్గా సొంతిల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మనకెదురయ్యే అతిపెద్ద సమస్య ఏంటంటే భారీగా క్యాపిటల్ పెట్టాల్సి రావడం కదా. అవును. కోట్లు వెచ్చించి ప్రాపర్టీ కొనడమంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రైట్. సో దానికి బదులుగా ఒక ఇంటిని 2 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని అందులో ఒక గదిని వేరొకరికి నెల రోజుల పాటు సబ్లీజుకు లేదా అద్దెకు ఇస్తే ఎలా ఉంటుంది? ఓ, అలా అయితే మనం పెద్దగా పెట్టుబడి పెట్టకుండానే ప్రతీ నెల అద్దె రూపంలో క్యాష్ ఫ్లో వస్తుందన్నమాట. మంచి ఐడియానే. ఎగ్జాక్ట్లీ. ఈ రియల్ ఎస్టేట్ లాజిక్ వినడానికి బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక చిన్న చిక్కుంది. మనం తక్కువ కాలానికి అద్దెకు ఇచ్చిన ఆ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి ఈ ఇల్లు నాకు భలే నచ్చింది, నేను దీన్ని పూర్తిగా కొనేస్తాను అని డిమాండ్ చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఖచ్చితంగా ఇరుక్కుపోతాం. ఎందుకంటే అసలు ఆ ఇల్లు మనదే కానప్పుడు మనం అతనికి ఎలా అమ్ముతాం కదా. కరెక్ట్. సరిగా ఇదే పరిస్థితి స్టాక్ మార్కెట్లో కూడా వస్తోంది. ఈరోజు మన డీప్ డైవ్ లక్ష్యం కూడా అదే. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలార్జించే పూర్మాన్స్ కవర్డ్ కాల్స్, అదే పిఎంసిసి వ్యూహం గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం. అవును. ముఖ్యంగా ఈ పిఎంసిసి ట్రేడ్స్ గడువు ముగుస్తున్న సమయంలో, అంటే ఎక్స్పైరేషన్ దగ్గర పడుతున్నప్పుడు ఎదురయ్యే సవాళ్లు ఏంటి, ఆ ట్రేడ్ని దానంతటదే ముగిసేలా ఆటోమేటిక్గా ఎందుకు వదిలేయకూడదు అనే విషయాలను మనం డీకోడ్ చేద్దాం. రైట్. సో ముందుగా ఈ చిక్కుముడిని విప్పే ముందు అసలు మార్కెట్లో ఈ లీజ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో కొంచెం చూద్దాం. బేసిక్గా ఒక సాధారణ కవర్డ్ కాల్ చేయాలంటే నా దగ్గర ఖచ్చితంగా ఆ కంపెనీకి చెందిన 100 షేర్లు ఉండాలి కదా. అవునండి. దానికి వేలు, లక్షల్లో మూలధనం అవసరమవుతుంది. కానీ ఈ పిఎంసిసిలో మనం ఆ 100 షేర్లను కొనడానికి బదులు ఒక రకంగా స్టాక్ని లీజుకు తీసుకుంటాం. అంటే 0.8 డెల్టా ఉన్న చాలా దీర్ఘకాల గడువున్న ఒక లాంగ్ కాల్ ఆప్షన్ని కొంటాం. కరెక్ట్. దాన్ని లీప్స్ అని కూడా అంటారు. యా, లీప్స్. దానికి వ్యతిరేకంగా వారం లేదా నెల రోజుల గడువున్న షార్ట్ కాల్లమ్మి ప్రీమియం కలెక్ట్ చేస్తాం. అయితే ఇక్కడ నా మొదటి ప్రశ్న ఏంటంటే, డెల్టా 0.8 మాత్రమే ఎందుకుండాలి, ఒక 0.5 ఎందుకుండకూడదు? ఎందుకంటే మనం కొనే ఆ ఆప్షన్ ఖచ్చితంగా అసలు స్టాక్ లాగానే ప్రవర్తించాలి. డెల్టా 0.8 ఉందంటే దాని అర్థం స్టాక్ ధర మార్కెట్లో $1 పెరిగితే మీ ఆప్షన్ ధర కనీసం 80 సెంట్లు పెరుగుతుంది అనమాట. ఓహో, అంటే స్టాక్ కదలికని దాదాపుగా మ్యాచ్ చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది డీప్ ఇన్ ద మనీ ఆప్షన్. దీనివల్ల మీకు 100 షేర్లు కొన్న ఫీలింగ్ వస్తుంది, ఆ లాభం కూడా వస్తుంది. కానీ దానికి పెట్టాల్సిన క్యాపిటల్లో సగం లేదా 3వ వంతు మాత్రమే ఖర్చవుతుంది. రైట్ రైట్. ఇక దీనిపై మీరు షార్ట్ కాల్స్ అమ్ముతూ పోతే ఆ వచ్చే ప్రీమియమ్స్ వల్ల మీ అసలు పెట్టుబడి కూడా మెల్లగా వెనక్కి వచ్చేస్తుంది కదా. బేసిక్గా వినడానికి ఇది చాలా పర్ఫెక్ట్ సిస్టమ్ లాగా ఉంది. స్టాక్ ధర మనం అనుకున్న రేంజ్లోనే ఉంటే మనం అమ్మిన షార్ట్ కాల్ గడువు తీరిపోతుంది, దాని విలువ 0 అవుతుంది, ఆ ప్రీమియం మన జేబులో పడుతుంది. మరుసటి వారం ఇంకో షార్ట్ కాల్ అమ్ముతాం. అవును, అదంతా హ్యాపీ పాత్. అంతా మనం అనుకున్నట్లే జరిగితే ప్రాబ్లం లేదు. అదే కదా. కానీ మార్కెట్ ఎప్పుడు మనం గీసిన గీతలో వెళ్లదు కదా. స్టాక్ ధర ఒక్కసారిగా రాకెట్లాగా పెరిగిపోయి నేనమ్మిన షార్ట్ కాల్ స్ట్రైక్ ప్రైస్ని దాటేస్తేనే అసలు భయం మొదలవుతుంది. కరెక్ట్. ఆ గడువు ముగిసే సమయానికి అది ఇందమనీలోకి వచ్చేస్తే అవతల వ్యక్తి నా దగ్గర 100 షేర్లు డిమాండ్ చేస్తాడు. కానీ నా దగ్గర ఫిజికల్గా షేర్లు లేవు, ఉన్నదల్లా ఒక లాంగ్ కాల్ ఆప్షన్ మాత్రమే కదా. అప్పుడేంటి పరిస్థితి? అక్కడే అసలు డ్రామా మొదలవుతుంది. మీ షార్ట్ కాల్ ఇంది మనీలో ముగిస్తే మీరు ఖచ్చితంగా ఆ స్ట్రైక్ ప్రైస్ వద్ద 100 షేర్లను డెలివరీ చెయ్యాల్సిందే అనే దానిపై చాలా మంది ట్రేడర్లకు ఒక తప్పుడు అవగాహన ఉంటుంది. ఆ తప్పుడు అవగాహన చాలామందికి బహుశా నాకు కూడా ఉందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు బేసిక్గా నేనేమనుకుంటానంటే, సరేలే, నా బ్రోకరేజ్ అకౌంట్లో చాలా స్మార్ట్ అల్గారిథమ్స్ ఉంటాయి కదా అని. ఓకే, అంటే బ్రోకర్ చూసుకుంటాడు అని వదిలేస్తారా? అదే కదా. గడువు ముగిసే శుక్రవారం సాయంత్రం బ్రోకర్ దానంతటదే నా షార్ట్ కాల్ని క్లోజ్ చేసి నా దగ్గర ఉన్న లాంగ్ కాల్ని ప్రాఫిట్కి అమ్మేసి ట్రేడ్ సెటిల్ చేస్తాడని ఒక నమ్మకం. ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోవాలి కదా. అది చాలా ప్రమాదకరమైన ఊహ. బ్రోకర్ వ్యవస్థ మీరు అనుకున్నంత స్మార్ట్గా, ముఖ్యంగా మన లాభాల గురించి ఆలోచించే అంత అనుకూలంగా ఎప్పుడూ పనిచేయదు. అంటే వాళ్ళు మనల్ని సేవ్ చెయ్యరా? అస్సలు చేయరు. బ్రోకర్కి కావలసింది మీ లాభం కాదు, వాళ్ల రిస్క్ మేనేజ్మెంట్. మీరు లాజికల్గా ఆలోచిస్తే మీరు చెప్పినట్లు బ్రోకర్ ఆ షార్ట్ కాల్ని బైబ్యాక్ చేసి లాంగ్ కాల్ని మార్కెట్లో అమ్మేస్తే మీకు మంచిదే. అవును, అప్పుడంతా సెట్ అయిపోతుంది కదా.
కానీ అలా చెయ్యాలంటే బ్రోకర్ ఆ రెండు ఆప్షన్స్ని మార్కెట్ ధరలకు ట్రేడ్ చేయాల్సొస్తుంది. దానిలో స్లిప్పేజ్ ఉంటుంది, బిడ్ ఆస్క్ స్ప్రెడ్ రిస్క్ ఉంటుంది. అవన్నీ బ్రోకర్ తన నెత్తిమీదెందుకు వేసుకుంటాడు? వేసుకోడు కదా. ఒక్క నిమిషం. బ్రోకర్ అలా చెయ్యకపోతే మరి ఆ షేర్ల డెలివరీ బాధ్యత నుంచి ఎలా బయటపడేస్తాడు? నా దగ్గర షేర్లు లేవు కదా. చాలా సింపుల్ అండి. వాళ్ళు మీ దగ్గరున్న ఆ దీర్ఘకాలిక లాంగ్ కాల్ని నేరుగా ఎక్సర్సైజ్ చేసేస్తారు. ఎక్సర్సైజ్ చేస్తారా? అంటే ఆప్షన్ని కాంట్రాక్ట్ కింద వాడేస్తారా? ఎగ్జాక్ట్లీ. ఆ ఆప్షన్లో ఉన్న హక్కును వాడి మీ తరఫున ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 100 షేర్లను కొనిపిస్తారు. ఆ కొన్న షేర్లను తీసుకెళ్లి మీరు అమ్మిన షార్ట్ కాల్ బాధ్యత కింద డెలివరీ చేసేస్తారు. ఓహో, అలా జరుగుతుందా? అవును. దీనికి మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేదు. ఇదొక పక్కా మెకానికల్ ప్రాసెస్. అలా చేయడం వల్ల బ్రోకర్ బుక్స్లో రిస్క్ జీరో అయిపోతుంది. ఆహా, పైకి చూడ్డానికి ఇది కూడా బాగానే ఉన్నట్లు అనిపిస్తోంది కదా. నా లాంగ్ కాల్ వాడి షేర్లు కొన్నాడు, షార్ట్ కాల్ వాడి షేర్లు ఇచ్చేశాడు. లెక్క సరిపోయింది. ఇందులో క్యాపిటల్ ఆవిరైపోయేంత పెద్ద నష్టమే ఉంది. పైకి చూడ్డానికి అంతా మ్యాథమెటికల్గా బ్యాలెన్స్ అయినట్లే కనిపిస్తుంది, కానీ లోపల మీ జేబుకి పడే చిల్లు వేరుగా ఉంటుంది. అదెలా? ఇక్కడ ఆప్షన్స్ ప్రైసింగ్ వెనుక ఉన్న అసలు ఫిజిక్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఆప్షన్స్ విలువలో కేవలం స్టాక్ ధర మాత్రమే ఉండదు కదా. అందులో 2 విభిన్నమైన భాగాలు ఉంటాయి. ఓకే, ఇంట్రిన్సిక్ మరియు ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ అంటారే అవేనా? అవును, అవే. ఒకటి ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే వాస్తవ విలువ. రెండోది ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ అంటే సమయ విలువ లేదా టైం వాల్యూ. బ్రోకర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. కొంచెం దీన్ని విడమర్చి చెప్పండి. ఈ 2 వాల్యూస్ అసలు ఎలా పనిచేస్తాయి? బేసిక్గా ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది స్టాక్ ప్రస్తుత ధరకు మీ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్కి మధ్య ఉన్న గ్యాప్. ఉదాహరణకు, స్టాక్ $100 దగ్గర ఉంది, మీ కాల్ ఆప్షన్ $80 దగ్గర ఉంది. ఆ $20 వ్యత్యాసమే ఇంట్రిన్సిక్ వాల్యూ. అది పక్కా రియల్ మనీ. కానీ మీరు లాంగ్ కాల్ కొన్నప్పుడు అదొక సంవత్సరం లేదా 2 ఏళ్ల గడువున్న ఆప్షన్ కదా. అవును. లీప్స్ అంటేనే లాంగ్ టర్మ్ కదా. సో ఆ ఆప్షన్కి ఇంకా చాలా టైం మిగిలి ఉంది. ఆ టైంకి మార్కెట్లో ఒక వాల్యూ ఉంటుంది. అదే మన ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ. మీరు మొదట ఆప్షన్ కొన్నప్పుడు ఈ సమయానికి కూడా భారీగానే ప్రీమియం చెల్లించారు. ఆగాగు, నాకు ఇక్కడ ఒక విషయం అర్థమవుతోంది. అంటే నేనొక సంవత్సరం గడువున్న ఆప్షన్ కొన్నాను. 3 నెలలు తిరగకుండానే నేను అమ్మిన షార్ట్ కాల్ వల్ల బ్రోకర్ నా లాంగ్ కాల్ని ఎక్సర్సైజ్ చేసేసాడు అనుకుందాం. ఓకే. ఎక్సర్సైజ్ చేయడం అంటే ఆప్షన్ని షేర్లుగా మార్చేయడం కదా. మరి ఆ ఆప్షన్లో ఇంకా 9 నెలల టైం వాల్యూ మిగిలింది కదా. ఆ 9 నెలల వాల్యూ, దానికి నేను కట్టిన డబ్బులేమవుతాయంటారు? అవన్నీ గాలిలో కలిసిపోతాయి. గాలిలో కలిసిపోతాయా? అవునండి. ఎక్సర్సైజ్ బటన్ నొక్కగానే ఆప్షన్ అస్తిత్వం కోల్పోతుంది. దాని ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ తక్షణం 0 అయిపోతుంది. ఆ మిగిలిన 9 నెలల సమయానికి మీరు చెల్లించిన డబ్బును బ్రోకర్ ఏమాత్రం కనికరం లేకుండా డస్ట్ బిల్లో పడేస్తాడు. వామ్మో, ఇదెలా ఉందంటే నేనొక ప్రీమియం జిమ్లో $1,200 పెట్టి ఏడాది మెంబర్షిప్ తీసుకున్నాను అనుకుందాం. ఒక నెల వెళ్ళిన తర్వాత నా పర్సనల్ ట్రైనర్తో ఏదో చిన్న గొడవ అయింది. ఆ గొడవ సెటిల్ చేయడానికి జిమ్ మేనేజ్మెంట్ నా మెంబర్షిప్ని క్యాన్సిల్ చేసేసి నన్ను బయటికి పంపించేసింది. కాని వాళ్ళు మిగిలిన 11 నెలల డబ్బులు నాకు రిఫండ్ చేయరు కదా. కరెక్ట్, చెయ్యరు. ఆ 11 నెలల టైము, దానికి నేను పెట్టిన డబ్బు అంతా వృధా అయిపోయినట్లే కదా. ఇక్కడ బ్రోకర్ నా లాంగ్ కాల్ని ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా నా మిగిలిన టైం వాల్యూని ఇలాగే లాగేసుకుంటున్నాడనమాట. అక్షరాల అదే జరుగుతోంది. ఆ మిగిలిన 11 నెలల జిమ్ మెంబర్షిప్ విలువే మీ ఆప్షన్స్లోని ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ. బ్రోకర్కి మీ టైం వాల్యూతో పనేంటి? వాళ్ళ ఫోకస్ అంతా వాళ్ళ అకౌంట్లో రిస్క్ కవర్ చేసుకోవడం మీదే. రైట్, వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. సో ఆ సమయ విలువ కోల్పోవడం వల్ల మీ అకౌంట్లో కనిపించే నష్టం చాలా భారీగా ఉంటుంది. థియరీ పరంగా ఈ టైం వాల్యూ పోవడమనేది పెద్ద లాస్ అని నాకు క్లియర్గా అర్థమవుతోంది. కానీ ఇది రియల్ వరల్డ్ ట్రేడింగ్లో మన అకౌంట్ బ్యాలెన్స్ని ఎలా దెబ్బతీస్తుందో ఒకసారి నంబర్స్తో చూద్దాం. తప్పకుండా. మనకు తెలిసిన ఒక ఉదాహరణ AMD స్టాక్ తీసుకుందాం. ఈ నంబర్స్ని బట్టి నాకు లెక్కలు పక్కాగా అర్థం కావాలి. $15 దగ్గర ఉందనుకుందాం. కాదు, ఖచ్చితంగా చెప్పాలంటే $111.72 వద్ద ఉంది. ఓకే, 111.72. ఎవరైనా సాధారణ ట్రేడర్ దీన్ని కవర్డ్ కాల్ చెయ్యాలంటే 100 షేర్లు నేరుగా కొనాలి. దానికి $11,172 ఖర్చవుతుంది. రైట్.
$11,000 ఒకే ట్రేడ్లో బ్లాక్ చేయడం ఇష్టం లేకే కదా మనం ఈ పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్ ఎంచుకుంది. అవును. ఆ భారీ క్యాపిటల్కి బదులు మీరు జనవరి 2023 నాటి గడువు ఉన్న డీప్ ఇన్ ద మనీ $80 స్ట్రైక్ లాంగ్ కాల్ని కొంటారు. ఓకే, $80 స్ట్రైక్. దాని డెల్టా 0.81గా ఉందనుకుందాం. మార్కెట్లో దీని బిడ్ మరియు ఆస్క్ ధరలను చూసుకుంటే సగటున మీకు $3,812 ఖర్చవుతుంది. ఓకే, డన్. ఇక్కడ వరకు అంత అద్భుతంగానే ఉంది. $11,000 పనిని మనం కేవలం $3,800తో చేస్తున్నాం. అవును. హిందీ మనీలో ఉండిపోయింది. నేను ఏమీ చెయ్యకుండా ఆటోమేటిక్గా అవుతుందిలే అని స్క్రీన్ చూస్తూ కూర్చున్నాను. బ్రోకర్ రంగంలోకి దిగాడు. వాడు నా $80 స్ట్రైక్ లాంగ్ కాల్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అవును. అంటే నా ఆప్షన్ హక్కును వాడి 100 షేర్లను $80 చొప్పున కొనాలి. దానికి నేనింకో $8,000 నా జేబులోంచి తీసివ్వాలి. ఇంతే కదా ప్రాసెస్? పక్కా కరెక్ట్. ఎక్సర్సైజ్ ప్రాసెస్లో మీరు ఆ స్ట్రైక్ ప్రైస్ చెల్లించాలి. అంటే ఆ $8,000 మీరు బ్రోకర్కి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు టోటల్ బిల్ వేద్దాం. ముందుగా నేను లాంగ్ కాల్ కొనడానికి పెట్టిన పెట్టుబడి $3,812. దానికి తోడు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడానికి కడుతున్న $8,000. యా. రెండూ కలిపితే నా మొత్తం ఖర్చు $11,812. కానీ ఇక్కడ నాకు ఒక విషయం తడుతోంది. మార్కెట్లో ప్రస్తుతం ఆ A&D 100 షేర్ల వాస్తవ విలువ ఎంత? $11,172. అదే కదా. కానీ నా జేబులోంచెంతెళ్ళింది $11,812. అంటే నేను మార్కెట్ రేటు కంటే సుమారు $640 నుంచి $700 అదనంగా కట్టానన్నమాట. ఏంటిది? ఎందుకంత వ్యత్యాసం వచ్చింది? ఆ $700 వ్యత్యాసమే మీ ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ. ఓ, మీరు పెట్టిన $3,812 పెట్టుబడిలో వాస్తవమైన ఇంట్రిన్సిక్ వాల్యూ కేవలం $3,172 మాత్రమే. అంటే ఆ 111.72 మైనస్ 80 అనమాట. రైట్, అర్థమైంది. మిగిలిన $640లకు పైగా ఉన్న డబ్బంతా ఆ ఆప్షన్లో ఉన్న సమయ విలువ లేదా టైం వాల్యూ. బ్రోకర్ ఎప్పుడైతే దాన్ని ఎక్సర్సైజ్ చేసి స్టాక్గా మార్చేశాడో ఆ టైం వాల్యూ మొత్తం 0 అయిపోయింది. సో ఆ డబ్బు పోయినట్లేనా? అంతే కదా. మీ కళ్ల ముందే మీ అకౌంట్లోంచి $700 మాయమైపోయాయి. వామ్మో, ఇది మామూలు స్కామ్ కాదు. బ్రోకర్ని నమ్ముకుంటే మన టైం వాల్యూని వాళ్ల రిస్క్ మేనేజ్మెంట్ కోసం బలిచేసేస్తారన్నమాట. సో ఇక్కడ లెసన్ చాలా క్లియర్గా ఉంది. ఆప్షన్స్ గడువు ముగిసే రోజున, అంటే ఎక్స్పైరేషన్ డే నాడు, బ్రోకర్కి ఆటో సెటిల్ చేసే ఛాన్సు అస్సలివ్వకూడదు. అవును, అస్సలివ్వకూడదు. మరి మనమేం చేయాలి? ఆ షార్ట్ కాల్ ఇన్ ద మనీలోకి వెళ్తుంటే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? మీ ట్రేడ్ని మీరే స్వయంగా మాన్యువల్గా క్లోజ్ చేయాలి. బ్రోకర్ ఆల్గారిథమ్స్ మేల్కొనే లోపే మీరు యాక్షన్ తీసుకోవాలండి. ఓకే, ఎలా క్లోజ్ చేయాలి? ఎక్స్పైరేషన్ రోజున షార్ట్ కాల్ ఇన్ ద మనీలో ఉందని మీకు అర్థం కాగానే వెంటనే మార్కెట్లోకి వెళ్ళి ఆ షార్ట్ కాల్ని మీరే వెనక్కి కొనేయాలి. దీన్నే బై టు క్లోజ్ అంటారు. రైట్. అదే సమయంలో మీ దగ్గరున్న ఆ దీర్ఘకాలిక లాంగ్ కాల్ని మార్కెట్లో అమ్మేయాలి. సెల్ టు క్లోజ్ అన్నమాట. ఇలా ఆప్షన్స్ని ఆప్షన్స్గానే క్లోజ్ చేయడం వల్ల ఆ లాంగ్ కాల్లో ఉన్న ఆ $700 ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ వేరొక కొనుగోలుదారుడికి బదిలీ అవుతుంది. దానివల్ల ఆ డబ్బు సేవ్ అవుతుంది, మీకే దక్కుతుంది. అర్థమైంది. అంటే మాన్యువల్గా క్లోజ్ చేయడం వల్ల ఆ టైం వాల్యూని మనం క్యాష్ చేసుకుంటామన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ ఇదంతా ఆ గడువు ముగిసే రోజు పడే టెన్షన్ కదా. అసలు నా షార్ట్ కాల్ ఇన్ ద మనీలోకి వెళ్లకుండా నేను ముందు నుంచే జాగ్రత్త పడొచ్చు కదా. ఎలా అంటారు? అదే స్ట్రైక్ ప్రైస్ని చాలా దూరంగా ఎంచుకుంటే ఈ తలనొప్పే ఉండదు కదా. అప్పుడు గడువు ముగిసే సమయానికి అది అవుట్ ఆఫ్ ద మనీలోనే ఉంటుంది కదా. అది చాలా మంచి ఆలోచనే అండి. సాధారణ కవర్డ్ కాల్స్కి ఈ పిఎంసిసికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం కూడా ఇదే. పిఎంసిసికి స్ట్రైక్ ప్రైజ్ని ఎప్పుడూ కాస్త దూరంగా, అంటే ఫర్దర్ అవుట్ ఆఫ్ ద మనీ ఎంచుకోవాలి. ఓకే, ఉదాహరణకు చూద్దాం. నా దగ్గర నిజంగానే 100 AMD షేర్లు ఉంటే స్టాక్ 111 దగ్గర ఉన్నప్పుడు నేను 113 లేదా 114 దగ్గర షార్ట్ కాల్ అమ్ముతాననుకుందాం. ఎందుకంటే స్టాక్ 115కి వెళ్ళినా నా దగ్గర నిజంగా షేర్లు ఉన్నాయి కాబట్టి నా షేర్ల విలువ కూడా అంతే వేగంగా పెరుగుతుంది కదా. సో నాకు నష్టం ఉండదు. కానీ ఈ పిఎంసిసిలో నా దగ్గర షేర్లు లేవు, కేవలం లాంగ్ కాల్ మాత్రమే ఉంది. అప్పుడు నేను ఏ స్ట్రైక్ ఎంచుకోవాలి? అప్పుడు మీరు 114 దగ్గర కాకుండా 115 లేదా 116 వద్ద అమ్మడం మరింత సురక్షితం. అంటే మీరు కొంచెం ఎక్కువ స్పేస్ లేదా ఒక బఫర్ ఇవ్వాలి.
ఆహా, ఎందుకా బఫర్? నా లాంగ్ కాల్ డెల్టా 0.8 కదా. స్టాక్ పెరిగితే ఇది కూడా పెరుగుతుంది కదా. మళ్ళీ ఈ అదనపు గ్యాప్ ఎందుకు ఇవ్వాలి? ఇక్కడే చాలా మంది ట్రేడర్లు అత్యంత సంక్లిష్టమైన గామా రిస్క్ని విస్మరిస్తారు. గామా రిస్క్ అదెలా పనిచేస్తుంది? మీ లాంగ్ కాల్ డెల్టా 0.8 ఉండొచ్చు, కానీ అది చాలా నెమ్మదిగా కదులుతుంది. ఎందుకంటే దానికి ఇంకా ఏడాది గడువు ఉంది కదా. అవునా? కానీ మీరు అమ్మిన షార్ట్ కాల్ గడువు కేవలం ఒక్క వారం మాత్రమే ఉందనుకోండి. ఆప్షన్స్ గ్రీక్స్లో ఒక రూల్ ఉంది. గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఇందమనీకి దగ్గరవుతున్న ఆప్షన్స్ యొక్క గామా అంటే డెల్టా మారే వేగం పేలుడలాగా పెరుగుతుంది. ఓహో, బేసిక్గా గామా అంటే డెల్టా ఎంత వేగంగా మారుతుందో చెప్పే కొలమానం అన్నమాట. అవును. అంటే నా లాంగ్ కాల్ డెల్టా 0.8 దగ్గరే స్థిరంగా మెల్లగా పెరుగుతోంది, కానీ నా షార్ట్ కాల్ డెల్టా మాత్రం అకస్మాత్తుగా 0.3 నుంచి 0.5కి, అక్కడ్నుంచి 0.8, ఆ తర్వాత 1.0 కూడా దూసుకుపోతోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. స్టాక్ ధర వేగంగా పెరిగే కొద్దీ ఒకానొక దశలో మీరమ్మిన షార్ట్ కాల్ డెల్టా మీ దగ్గరున్న లాంగ్ కాల్ డెల్టాని దాటిపోతుంది. దీన్నే ట్రేడింగ్ పరిభాషలో డెల్టా ఫ్లిప్ అంటారు. డెల్టా ఫ్లిప్. అవును. అంటే నీకు లాభాలు తెచ్చిపెట్టే లాంగ్ కాల్ వేగం కంటే మీపై బాధ్యతను పెంచే షార్ట్ కాల్ వేగం ఎక్కువైపోతోంది. ఈ పరిస్థితిలో స్టాక్ ఎంత పెరిగితే మీకు అంత నష్టం వస్తుంది. ఆ గరిష్ట లాభం కాస్త కరిగిపోతూ ఉంటుంది. ఓ మై గాడ్! దీన్ని ఊహించుకుంటేనే నాకు ఇమేజ్ మైండ్లోకి వస్తోంది. నేను జిమ్లో ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నాను అనుకుందాం. ఓకే. ఆ ట్రెడ్మిల్ వేగం అంటే నా షార్ట్ కాల్ వేగం, మరియు నా కాళ్ల వేగం అంటే లాంగ్ కాల్ వేగం. ఈ రెండు ఒకే స్పీడ్లో ఉన్నంతవరకు బ్యాలెన్స్గా, అంత స్మూత్గా ఉంటుంది. అవును. కానీ అకస్మాత్తుగా ట్రెడ్మిల్ వేగం నా కాళ్ల వేగాన్ని మించిపోయిందనుకుందాం. అదే మన డెల్టా ఫ్లిప్. నా కాళ్ళు ఆ స్పీడ్ని అందుకోలేకపోతున్నాయి. నేను బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవడం ఖాయం అని నా బ్రెయిన్కి అర్థమైపోయింది. కరెక్ట్ అనాలజీ. అప్పుడేం చేస్తారు? అప్పుడు నేనెవరో వచ్చి కాపాడుతారులే, బ్రోకర్ చూసుకుంటాడులే అని వెయిట్ చేయకూడదు. నేను చేయాల్సిన మొదటి పని వెంటనే ఆ ట్రెడ్మిల్ ఎమర్జెన్సీ స్టాప్ బటన్ నొక్కేయడం కదా. బ్యూటిఫుల్. ఆ ఎమర్జెన్సీ స్టాప్ బటన్ నొక్కడమే మీ ట్రేడ్ని మాన్యువల్గా క్లోజ్ చెయ్యటం. రైట్. మీ షార్ట్ కాల్ డెల్టా ఎప్పుడైతే లాంగ్ కాల్ డెల్టాని క్రాస్ చేస్తోందో లేదా దానికి చాలా దగ్గరగా వస్తోందో ఇక అక్కడ ఆశలు పెట్టుకోవద్దు. వెంటనే షార్ట్ కాల్ని బైబ్యాక్ చేసేయండి, లాంగ్ కాల్ని సెల్ చేసేయండి. అక్కడితో ఆ ట్రేడ్ని ముగించేయాలి. ఎందుకంటే డెల్టా ఫ్లిప్ అయ్యాక మీరు మార్కెట్తో ఫైట్ చెయ్యలేరు. సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒక ఫైనల్ కంక్లూషన్కి వద్దాం. బేసిక్గా పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్స్ లేదా పిఎంసిసి అనేది నిజంగానే అద్భుతమైన క్యాపిటల్ ఎఫిషియెంట్ వ్యూహం అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా. కానీ ఇది సెట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ టైప్ ట్రేడింగ్ కాదు కదా. దీనికి నిరంతర పర్యవేక్షణ అవసరం. ముఖ్యంగా ఆ గడువు తీరే వారం రోజులు మనం చాలా అలర్ట్గా ఉండాలి. అవును, అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఆ టైం వాల్యూని, అంటే మన ఎక్స్ట్రిన్సిక్ వాల్యూని మనమే కాపాడుకోవాలి. డెల్టాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ డెల్టా ఫ్లిప్ జరగకముందే మాన్యువల్గా ఎమర్జెన్సీ స్టాప్ బటన్ నొక్కాలి. ఏ ట్రేడింగ్ టూల్ అయినా సరే అండి, దాని వెనుక ఉన్న మెకానిక్స్ అర్థం చేసుకున్నప్పుడే అది మన చేతిలో పదునైన ఆయుధంలా పనిచేస్తుంది. లేదంటే అది తిరిగి మనల్నే గాయపరుస్తుంది. కరెక్టే. సరైన స్ట్రైక్ ఎంపిక, టైం వాల్యూపై అవగాహన ఉంటే ఈ పిఎంసిసి లాంటి పవర్ఫుల్ ట్రేడింగ్ ఒకటి ఉండదు. రైట్. అయితే ఈ మొత్తం చర్చలో నాకు లాస్ట్లో ఒక భిన్నమైన ఆలోచన కలుగుతోంది. బేసిక్గా మనం ఈరోజు ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ లేదా సమయ విలువ గురించి సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. ఆప్షన్స్ గడువు దగ్గర పడే కొద్దీ సమయం కరిగిపోయి దాని విలువ శూన్యంగా మారిపోతోంది అని, దాని బ్రోకర్ ఎలా లాగేసుకుంటాడో కూడా చూశాం. అయితే ఈ సమయం కరిగిపోవడం అనేది ఎప్పుడూ మనల్ని భయపెట్టే శత్రువేనా? అంటే ఏమంటారు? లేదా ఆ కరిగిపోతున్న కాలాన్నే మనం ఒక ఆయుధంగా మలుచుకోవచ్చా? ఒకవేళ మార్కెట్లో వచ్చే అనూహ్యమైన వొలటాలిటీని మరియు ఈ ఎక్స్ట్రిన్సిక్ వాల్యూని మనకు అనుకూలంగా మార్చుకొని టైం డీకే ద్వారానే స్థిరమైన ఆదాయాన్ని సృష్టించే ఇంకెన్ని కొత్త దారులుండొచ్చో. వావ్, అది చాలా డీప్ థాట్. అవును కదా. ఒక పెట్టుబడిదారుడిగా కాలాన్ని మన కనుసన్నంలో నియంత్రించగలిగితే, లేదా ఆ సమయాన్ని మనకు అనుకూలంగా వంచుకోగలిగితే మన పెట్టుబడి వ్యూహాలు ఇంకెంత పదునుగా మారతాయి. మనం కాలాన్ని ఆపలేకపోవచ్చు, కానీ ఆ కరిగిపోతున్న కాలంతో పాటే లాభాలను మూటగట్టుకునే కళను నేర్చుకుంటే. నిజంగానే ఇది ఆలోచించాల్సిన విషయం. ఎగ్జాక్ట్లీ. భవిష్యత్తులో ప్రతి పెట్టుబడిదారుడు అన్వేషించాల్సిన, ఆలోచించాల్సిన అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నేది.
సో ఈ ఆలోచనతో ఈనాటి మన డీప్ డైవ్ని ముగిద్దాం. మళ్ళీ మరో సరికొత్త అంశంతో త్వరలో కలుద్దాం.